2 అణుబాంబులు వేసినందుకే హీరోసీమ నాగసాకిమ ఒక భయంకరమైన ఘోర కళని సృష్టిస్తే ఈ రోజుకి బాగు చేసుకోలేని పరిస్థితి ఉంది. అవన్నీ ఈ రోజుకి బాగు చేసుకోలేని పరిస్థితులు. ఎందుకు ఇంతటి భయంకరమైన అణుబాంబులు? ఎందుకు మనిషికి మనిషి శత్రువు అవుతున్నాడు? మనిషిని ఎందుకు చంపుకోవాలనుకుంటున్నాడు? మనుషుల మధ్య ఎందుకు మానవత్వం లేకుండా పోయింది? ఎందుకు ఈ ద్వేషాలు? ఎందుకు ఈ పగలు? ఎందుకు ఈ ఈర్షలు? మాట్లాడితే మా దేశం వృద్ధి చెందుతుంది అంటావు, మా దేశం వృద్ధి బాటలు వెళ్ళిపోతుంది అంటావు, మా దేశం జ్ఞానంలో ఎదుగుతుంది అంటావు. ఏంటి మన దేశాలన్నీ జ్ఞానంలో ఎదుగుతున్నా? ఏ విషయంలో ఎదుగుతున్నాయి? చంపుకోవటంలోనా? ఈరోజు ప్రపంచ దేశాలు అడుగుతున్నానండి. ప్రపంచ దేశాలలో ప్రతి దేశం మాట్లాడుకునే మాట ఏంటంటే మా దేశం జ్ఞానంలో ఎదుగుతుంది అంటాడు. జ్ఞానంలో ఎదిగితే చంపుకోమని చెప్పిందా? ఇదేనా అభివృద్ధి అంటే? వద్దండి. మనిషిని చంపుకోవడానికి కాదు దేవుడు సృష్టించింది. మనుషులంతా ఒక్కటిగా ఉండి ఒకే తండ్రి పిల్లలుగా ప్రేమను పంచుకుంటూ, ఒకరు లోటులో ఒకటో అర్థం చేసుకుంటూ, ఒకరి ఆకలి ఒకరు తీర్చుకుంటూ, మానవత్వపు విలువలతో బ్రతకాలని దేవుడు ఈ మనుషులను సృష్టిస్తే, ఈ మనుషులు ఒకే భూభాగాన్ని భాగాలుగా చేసుకుని పంచుకుని దేశాలుగా పేర్లు పెట్టుకొని నీరుని విడదీశారు, గాలిని విడదీసుకున్నారు. ఇది మాదిరి గీతలు తీసుకున్నారు. దానిలోనికి పరాయి దేశపు వాడు వస్తే చంపేస్తున్నారు, యుద్ధం చేస్తున్నారు. ఇదేంటండి? ఇది ఎక్కడ ధర్మం? ఇది ధర్మం కాదు, ఇది అధర్మం.